తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి పంజా విస్తృతోంది. కొన్ని రోజుల క్రితం ఏలూరు జిల్లా పోలవరం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో సంచరించింది. ఇప్పుడు సీతానగరం మండలంలోకి ప్రవేశించింది. తొర్రేడులో పశువులపై దాడి చేసింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులి సంచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. మరొకసారి పులి సంచరిస్తోంది. ఇదే క్రమంలో అటవీశాఖ అధికారులు ప్రస్తుతం అప్రమత్తమయ్యారు. నిన్నటి నుంచి కూడా సీతానగరం ఈ పరిసర ప్రాంతాల్లోకి వచ్చినటువంటి పులి తాజాగా తొర్రేడు పరిసర ప్రాంతంలో ఒక ఆవుని, ఒక ఎద్దుని చంపినట్లుగా సమాచారం అందుతోంది. అదేవిధంగా ఒక దూడను కూడా ఎత్తుకెళ్ళినట్లుగా ప్రస్తుతం స్థానికంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదే క్రమంలో ఫారెస్ట్ అధికారులు ప్రస్తుతం ఈ పులిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గడిచినటువంటి కొద్ది రోజులుగా ఇటు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పులి కాస్త ఇటు సీతానగరం మండలం గోదావరి దాటి ఇటు వచ్చినట్లుగా అధికారులు అనుమానిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూసాం దాదాపు 4-5 రోజుల నుంచి ఈ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి పోలవరం జిల్లా, బుట్టాయిగూడెం ఈ పరిసర ప్రాంతాల్లో, కోయిలగూడెం ఈ మండలాల్లో పెద్ద ఎత్తున సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి గేదెలు, ఆవుల మీద దాడి చేసినటువంటి పులి ఇప్పుడు మళ్ళీ తాజాగా ఇటు గోదావరి దాటి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించి ఈ తొర్రేడు పరిసర ప్రాంతాల్లో ఆవు, ఎద్దుల మీద దాడి చేయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో కనిపిస్తున్నాయి. అయితే గతంలో కూడా మనం చూసాం, ఒక చిరుత పులి ఇటు జనావాసాల్లోకి రావడం, రాజమండ్రి అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లో సంచరించడంతో దాదాపు 20 రోజుల పాటు ఈ అటవీ ప్రాంతంలో మొత్తం కూడా ఈ పులిని, చిరుత పులిని గతంలో పట్టుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఎందుకంటే అది రావడం వచ్చింది, కానీ 20 రోజుల తర్వాత ఎటుపోయింది అనేది మాత్రం సమాచారం తెలియనటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో మరొకసారి ఇటు పోలవరం ఏజెన్సీ ప్రాంతం నుంచి ఒక పెద్ద పులి రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే ప్రజల మీద ఎక్కడా దాడి చేసినట్లుగా సమాచారం అందట్లేదు. ఇది కేవలం ఆవులు, గేదెలు, ఎద్దుల మీద దాడి చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. అందులోనూ కూడా ఇదంతా గుబురుగా ఉన్నటువంటి ఏరియా, పచ్చదనం ఎక్కువ ఉండడం, అదేవిధంగా ఏదైతే ఈ గోకవరం, అదేవిధంగా రంపచోడవరం అటవీ ప్రాంతాలు ఉన్నాయో ఆ వైపుగా వెళ్తుందన్న అంచనాలు అయితే వేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, పులి సంచారం అనేది ఎప్పుడైతే నిన్నటి నుంచి ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా సీతానగరం మండలం, అదేవిధంగా రాజమండ్రి శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫారెస్ట్ అధికారులు కూడా ఇప్పటికే నిఘా కెమెరాలను ఫిట్ చేస్తూ ఉన్నారు, డ్రోన్లతో పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ పెద్ద పులి ఎటు నుంచి ఎటువైపుగా వస్తుంది, దీన్ని ఇప్పటికే అడుగుజాడలు అనేవి కనిపించడం జరిగింది. ఇది పులిగానే నిర్ధారించారు. ఇదే క్రమంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అయితే పులి వెళ్ళేటువంటి మార్గాన్ని పరిశీలించినటువంటి ఫారెస్ట్ అధికారులు బోన్లను కూడా సిద్ధం చేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఫారెస్ట్ అధికారులకు దొరకకపోతే తిరిగి మళ్ళీ ఇది రంపచోడవరం అటవీ ప్రాంతంలోంచి ఇది నేషనల్ రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళుతుందా అనేది చూడాల్సి ఉంది. మొత్తంగా అయితే ఫారెస్ట్ అధికారులకు మరొకసారి ఈ రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లాలో ఇది ఒక పెద్ద టాస్క్గా మారబోతుంది. గతంలో 20 రోజుల పాటు ఫారెస్ట్ సిబ్బందిని ఇబ్బంది పెట్టినటువంటి చిరుతపులి కాస్త దొరకకపోవడం, అది ఎటు వెళ్ళిందో తెలియక తలలు పట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పులి రావడం, అది మళ్ళీ ఫారెస్ట్ అధికారులకు కూడా సవాల్గా మారుతుంది. దీన్ని ఎన్ని రోజులుగా పట్టుకుంటారు, లేదంటే దానికి అదే మళ్ళీ తిరిగి ఫారెస్ట్లోకి వెళ్తుంది అనేది మాత్రం చూడాల్సింది. ప్రస్తుతానికైతే తొర్రేడు పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తుంది. దాన్ని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో, అదేవిధంగా నిఘా కెమెరాలతో కూడా పులి అడుగుజాడల్ని ట్రేస్ చేస్తూ దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కెమెరా బాలుతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి. అదేవిధంగా